వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్. ఇదే నిజం. ఒక మంచి జీవితం ఎలా ఉండాలా, ఉద్యోగస్తులు జీవితం ఉంది కానీ మరి ప్లాన్ ఉందా అనేటటువంటి దాని మీద మనం ఒక అద్భుతమైనటువంటి మాట చెప్దాం. మరి కాలేజీ నుంచి కాలు కంపెనీలో పెట్టగానే ఇక అంతా మా చేతుల్లోనే ఉందని అనుకోవద్దు. వచ్చిన జీతమంతా ఖర్చు చేయాలనే ఉబలాటం అసలొద్దు. మరి ఊహించే ఊహలకు కళ్ళెం వేసి, వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టండి. మరి పొదుపు చేయండి. అదేవిధంగా పొదుపు మొదలు పెట్టండి. ఎందుకంటే ఓడలు ఇల్లు కావడానికి ఒక్క గాలివాన చాలు. మరి ధనలక్ష్మి జీవితాంతం మీ పక్కనే ఉండాలంటే మరి ఈ సూత్రాలను మాత్రం కంపల్సరీ, కొన్ని చిట్కాలను సూత్రాలను తప్పక అనుసరించవలసినటువంటి బాధ్యత మరి మనుషుల లోపల ఇప్పుడున్నటువంటి మానవ సమాజం మీద ఉన్నది. ఖచ్చితంగా మరి ఉద్యోగం ఉందని చెప్పేసి కాలేజీల నుంచి ఉద్యోగాలల్లో కాలు పెట్టంగానే మరి ఎంజాయ్ చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా అటువైపు ఆలోచించవలసిందిగా నేను ఒక 10 సూత్రాలు, ఒక 10 అద్భుతమైనటువంటి సూత్రాలను మీ ముందుంచుతా. ఖచ్చితంగా విని ఆచరించవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. 1, లక్ష్యాలంటే ఫలానా వయస్సుకు ఇల్లు, కారు, ఎమర్జెన్సీ ఫండు, రిటైర్మెంట్ ఫండు, ఇలా ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి. దయచేసి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది అలా పెట్టుకోవడం పట్ల మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు అవుతారు. అద్భుతంగా ముందుకోగలుగుతారు. అట్లనే 2వది, బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఖచ్చితంగా బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఎట్లా? గట్టి బడ్జెట్ మంచి ఆర్థిక ఆరోగ్యానికి పునాది. ఆదాయం, ఖర్చుల పర్యవేక్షణ, పొదుపు ప్రణాళిక రూపొందించడం బడ్జెట్ ముఖ్య ఉద్దేశాలు. దీన్ని పక్కగా అనుసరించడం మీ సొమ్ముకు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది. మరి ఇల్లు, కారు వంటి అవసరాలకు తగిన మొత్తాల్ని సమకూరుస్తుంది. పన్నులు పోగా చేతికి వస్తున్నది నెలవారీ తప్పని ఖర్చులు. మిగులు ఎంత, ప్రతి పైసా లెక్కించండి. ఖర్చుల్లో తగ్గించగలిగేవి గుర్తించి కోత వేయండి. ఖచ్చితంగా కోత వేయాలి. మరి 50-30-20 నియమం. మరి 50% ఒకటి, 30% ఒకటి, 20% ఒకటి అనేటటువంటి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించాలి. మరి 50% నియమం ఏంది? అవసరాలు అంటే ఇల్లు, వెచ్చాలు, విద్యుత్తు బిల్లులు, ఈఎంఐలు. మరి 30% ఫండ్ అంటే విందు వినోదాలు అండ్ యాత్రలు, జిమ్ము తదితరులు. ఇది 30%. మరి 20% వచ్చేసరికి పొదుపు పెట్టుబడులు. ఈ నిష్పత్తులు అవసరాలను బట్టి కొద్దో గొప్ప మారచ్చు. ఇది 2వ అంశం. మరి 3వది ఏంది? క్రెడిట్ స్కోర్. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ అనేటటువంటిది చాలా మస్ట్ అండ్ షుడ్. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గనుక క్రెడిట్ స్కోర్ను మీరు మెయింటైన్ చేస్తే మీరు ఎంతటికైనా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒకప్పుడు క్రెడిట్ స్కోర్లు ఎక్కడున్నాయి, ఏది ఎక్కడుంది, ఏమీ లేదు. కానీ ఇప్పుడు క్రెడిట్ స్కోర్ అనేటటువంటిది ఎప్పుడైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ ఎప్పుడైతే అయిందో క్రెడిట్ స్కోర్ మీదనే టోటల్గా మీకు వచ్చేటటువంటి ఏదైనా లోన్ కానీ మీ భవిష్యత్తు కొని ఆధారపడి ఉంటుంది. ఇది ఆర్థిక ఆరోగ్యంలో కీలక కొలమానం. వాస్తవానికి మంచి స్కోర్తో తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. మరి బీమా ప్రీమియంలో రాయితీలు కూడా దొరుకుతాయి. అటు బీమా ప్రీమియంలో దొరుకుతాయి రాయితీలు. అదేవిధంగా తక్కువ వడ్డీతో కూడా మీకు వడ్డీతో రుణాలు దొరికేటటువంటి అవకాశం ఉన్నది. మీరు ఎంత దాన్ని డ్యామేజ్ చేస్తే అంత మీకు రుణాలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా క్రెడిట్ స్కోర్లనే ఆధారపడి ఉన్నది. మరి క్రెడిట్ కార్డు బిల్లులను
ఈఎంఐలను గడువులోపే చెల్లించండి. రుణ దరఖాస్తులు ఎక్కువగా చేయొద్దు. క్రెడిట్ స్కోర్ను చాలా సైట్లలో ఉచితంగా చేసుకోవచ్చు. నివేదికలో పొరపాటుంటే బ్యాంకులకు తెలియజేసి వాటిని సవరించుకోవచ్చు. ఇవన్నీ చేసుకోండి. దయచేసి క్రెడిట్ స్కోర్ మాత్రం డెఫినెట్గా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా 4వ పాయింట్ ఏంటంటే ఆర్భాటాలకు కళ్ళెం. చాలామంది ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. లేకున్నా అప్పు తీసుకొచ్చేసి ఆర్భాటాలు చేసేటటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు రకరకాలుగా. చిన్న వయసులోనే సంపాదన చాలా ఆకర్షణకు గురి చేస్తున్నది. కాలేజీల్లో ఉద్యోగాన్వేషణలో చాలని డబ్బుతో గడిపితే కష్టపడింది చాలు, ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. అప్పుడే నిభాయించుకోవాలి. విందులు, టూర్లు, షాపింగ్ వంటి వాటిల్లో వృధాను నియంత్రించండి. ఫండ్ 30% దాటకుండా చూసుకోండి. వినోదాలకు, ఎంజాయ్లకు 30% దాటకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీదనే ఉంది, మీ మీదనే ఆధారపడి ఉంది. దయచేసి దాన్ని మాత్రం ఆర్భాటాలకు పోయి మరి ఆర్భాటాలను మాత్రం కళ్ళెం వేయండి. ఆర్భాటాలకు పోయి మరి మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉండద్దు. ఇది 4వ అంశం. అదేవిధంగా 5వ అంశం, సేవింగ్స్ ఉన్నాయా? మీకు సేవింగ్స్ ఉన్నాయా? ప్రమాదాల్లో ఆదుకోవడానికి పెద్ద కొనుగోళ్లకు సేవింగ్స్ ఖాతా అవసరం. రిటైర్మెంట్ కోసము పొదుపు మొదలు పెట్టండి. చిన్న వయసులోనే ప్రారంభించి క్రమం తప్పకుండా పొదుపు చేస్తే చాలా మేలు కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పొదుపు అనేటటువంటిది నేను చాలామందికి ఏం చెప్తానంటే, నెలకొక్కసారి మీకు వచ్చేటటువంటి ఆదాయంలో 1 గ్రామ్ గోల్డ్ కొనేసి బీరువాలో పడేయండి అని చెప్తా ఉంటా. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఆచరిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అదొక చిన్న పొదుపు. కాబట్టి ఆ బంగారం అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. తర్వాత నెలకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు బ్యాంకులో సపరేట్ ఒక ఖాతా తీసో, లేకుంటే పోస్ట్ ఆఫీసులలో అద్భుతమైనటువంటి పొదుపు సంబంధించినటువంటివి ఉన్నాయి. దాంట్లో కూడా మీరు చేయండి. ఈ మధ్యకాలంలో మహిళలకు పొదుపు అనేటటువంటి వచ్చింది. ఏదేమైనా తినకుండా 200 రూపాయలు పొదుపు, 100 రూపాయలు పొదుపు అంటే అక్కడక్కడ మహిళా గ్రూపులను దాన్ని బట్టి 300, 400, 500 కూడా వేసుకునేటటువంటి పొదుపు గ్రూపులు ఉన్నాయి. అవి ఎప్పటికైనా మిమ్మల్ని రక్షించేటటువంటి ఆదాయం అవుతుంది. మీకు అది మాత్రం కంపల్సరీ చెయ్యండి. అదేవిధంగా భరోసా కోసం బీమా, ఇది 6వ అంశం. యువత ఆరోగ్య, ప్రమాద, వాహన బీమా వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మరి బీమా మన ఖర్చులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. వాస్తవానికి బీమా ఉండడం పట్ల టక్కన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి మాత్రం వాళ్ళే కట్టేస్తారు. కాబట్టి మీకు బీమా అనేటటువంటిది చాలా పొదుపులో సహాయపడుతుంది. సంస్థ బీమా ఉంది కదా అనుకోవద్దు. మీ సొంత బీమాతోనే ధీమా. వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే బీమాకిస్తే చిన్న విషయం. ఇది చాలా ఇంపార్టెంట్. 6వది భరోసా కోసం బీమా మాత్రం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 7వ అంశం, ఆ 7వ అంశం ఏంటంటే అప్పులు తీర్చాలంటే విద్యా రుణాలు ఉంటాయి. ఉద్యోగం రాగానే కారో బైకో కొంటారు. వాటి ఈఎంఐ, క్రెడిట్ కార్డు బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలి. కనీస మొత్తం కంటే ఎక్కువగా కట్టడం, తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయడం ఉపయోగకరం. రుణం తగ్గింపునకు 2 పద్ధతులు. ఎక్కువ వడ్డీ రేటు ఉన్న అప్పులను తీర్చేసి తక్కువ వడ్డీవి మెల్లగా కట్టడం. తక్కువ వడ్డీ అప్పులను తీర్చేసి ఎక్కువ వడ్డీవి తర్వాత కట్టడం. క్రెడిట్ కార్డు బకాయిల్లో కనీస మొత్తాన్ని చెల్లించి వెసులుబాటు తీసుకోవడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరి ఇది అప్పులు తీర్చాలంటే ఉన్నటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అత్యవసర నిధి, మనము అత్యవసరంగా ఉపయోగపడేటటువంటి కొంత అవసరం ఉంటుంది. అలాంటిది కొంత నిధి ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ఖర్చులు తప్పేటటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటప్పుడు ఆదుకునేటటువంటిదే
దీనికి ప్రత్యేకమైనటువంటి బ్యాంకు ఖాతా ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చుల మొత్తాన్ని ఇందులో ఉండాలి. అట్లా అత్యవసరంగా ఒక బ్యాంకులో 6 నెలలకు సరిపడేటటువంటి ఖర్చు ఏదైతుందో దాన్ని అట్లా పక్కకు పెట్టి ఉంచితే రేపు ఎప్పుడైనా అత్యవసర టైంలో అవి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది 8వ పాయింట్గా మీరు ఖచ్చితంగా తీసుకొని అత్యవసర నిధిని మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా 9వ పాయింట్ ఏంటంటే పెట్టుబడులు. త్వరగా సంపాదన వస్తే పెట్టుబడులు త్వరగా మొదలు పెట్టండి. ఆదాయంలో కొంత సంపాదన పెంచుకోవడానికి ఉపయోగించండి. మీరు 22వ ఏట నుంచి నెలకు 5,000 పెట్టుబడి ప్రారంభిస్తే 12% సగటు వార్షిక రాబడి అంచనా 30 వచ్చేసరికి రూపాయలు 8 లక్షల పైనే అవుతుంది. దీన్ని ఖచ్చితంగా పెట్టుబడులకు ఎక్కడెక్కడ ఎట్లా పెడితే బాగుంటుంది అనేటటువంటిది కూడా మీరు మీ దృష్టికి ఉండాలా. ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టాలా, ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేయాలి. మరి అది 9వ అంశం. 10వ అంశం చూడు, కీలకమైనటువంటిది. భిన్న మార్గాలు ఉన్నాయి ఈ పెట్టుబడి దేంట్లో పెడితే అధికంగా తొందరగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి దాని మీద భిన్నమైనటువంటి మార్గాలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మార్గాల్ని ఖచ్చితంగా అది అందరికీ తెలుసు, మీకు గుర్తు చేస్తున్నా ఒకసారి. సొమ్మును ఒకే చోట కాకుండా ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఈటీఎఫ్లు, రియల్ ఎస్టేట్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఒక ప్లాట్ కొన్నారంటే అది ప్రైమ్ టైంలో పర్ఫెక్ట్గా ప్రైమ్ లొకేషన్లో కొంటే అది మీకు చాలా ఎక్కడికో తీసుకెళ్తుంది. వాస్తవానికి కొండాపూర్ ప్రాంతంలో మా మిత్రుడు 1500కు గజం తీసుకోమంటే ఈ ముళ్ళ కొంపలల్లో ఏం తీసుకుంటామో అని మనము నెగ్లెక్ట్ చేస్తే ఇలా 4,50,000 పైచిలికే ఉన్నది గజానికి. 1500కు గజం ఉన్నటువంటిది 4,50,000 రూపాయలు పైనే ఇలా గజానికి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రియల్ ఎస్టేట్ అంటే అన్నిట్లకన్నా చాలా ఇంపార్టెంట్ భూమి. ఆ భూమి మీద పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోవు. అది డబ్బులు కాదు, చబల్ ఆ 4 5 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. రోజు రోజుకు భూమి భూమి తక్కువ ఉన్నది కాబట్టి ప్రతి మనిషికి భూమి అవసరం కాబట్టి భూమి అనేటటువంటిది నిరంతరంగా అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఏదైనా ఈ ఎఫ్డీలు అవన్నీ కూడా నామమాత్రంగా ఉన్నప్పటికీ అవి ఇంపార్టెంట్, చాలా తక్కువ వడ్డీ వస్తుంది. కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నంత లాభం దాంట్లో భూమి కొన్నప్పుడు ఉన్నంత లాభం, ఒక ఇల్లు కట్టినంత లాభం ఇక దేంట్లో ఉండదు. కాబట్టి దాని మీద మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం మాత్రం చేయాలా. షేర్లు కూడా కాస్త ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ వీటన్నిట్లకన్నా ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఈటీఎఫ్లు వీటన్నిట్లకన్నా షేర్ల కన్నా మరి రియల్ ఎస్టేట్ అనేటటువంటిదే చాలా ఇంపార్టెంట్ ఆయుధం. అది ఖచ్చితంగా ఒక మనిషి ఉన్నత స్థాయికి తొందరగా పోవాలంటే రియల్ ఎస్టేట్లో భూములు కొని ఆ భూముల్ని అమ్మినప్పుడు అద్భుతమైనటువంటి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఎప్పుడూ డబ్బును కోల్పోవద్దు. మొదటి సూత్రాన్ని మర్చిపోవద్దు. మీరే మీకు ఆస్తి, మీ నైపుణ్యాలను, విలువను పెంచుకోవడంపై ఎంతైనా ఖర్చు చేయవచ్చు. మరి దయచేసి మరి అటువైపు ఖచ్చితంగా యువత, ముఖ్యంగా 19 ఇయర్స్ దాటిన తర్వాత ఉన్నటువంటి యువత, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఖచ్చితంగా ఈ 10 సూత్రాల పథకాన్ని మీరు డెఫినెట్గా ఆచరించినప్పుడు మీరు అద్భుతంగా మీ కుటుంబము, మీ పిల్లలు చాలా అద్భుతమైనటువంటి చదువులతో, అద్భుతమైనటువంటి ఉద్యోగాలతో, అద్భుతమైనటువంటి సుఖంతో ఉండేటటువంటి అవకాశం ఉన్నది. దయచేసి ఈ 10 సూత్రాలను ఆచరించండి. ఖచ్చితంగా మీ కుటుంబాల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ సూత్రాలను మాత్రం ఖచ్చితంగా ఆచరించవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.